శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855583632. ఛానల్లోకి స్వాగతం అండి. కన్య రాశి వారి జాతకులు మే మాసంలో 2వ తేదీన మీ పరువు మొత్తం ఊడ్చేస్తారు. వీరితో అతి పెద్ద గొడవ జరుగుతుంది. చినికి చినికి గాలివానగా మారిపోతుంది. పొద్దున నుంచి సాయంత్రం వరకు కూడాను ఈ యొక్క గొడవ జరుగుతూనే ఉంటుంది. మీ మనోభావాలు చాలా దెబ్బతింటాయి. ఎందుకంటే మీ యొక్క పరువు పోవడం వలన, ఇటువంటి నిందను ఆపాదించడం వలన మీ యొక్క గౌరవ ప్రతిష్టలు అన్నీ ఊడ్చేస్తారు. ఒక స్త్రీ మాత్రమే ఇదంతా చేయగలదు. ఆ స్త్రీ ఎవరు, ఎందుకు ఇలా చేస్తుంది, చేయాలనుకుంది, తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారు నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. ఈ రోజున మీ మనసులో ఉండదు. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుకుంటారు. ఏదో ఒక విషయమై ఈ రోజంతా కూడాను మనస్తాపానికి గురి అవుతారు. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండడం మంచిది. అనవసరమైన భయాందోళనకు లోనవుతారు. గ్రహ సంచారం సామాన్యంగా ఉంది. శ్రమించిన ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. కార్య సాధనకు మరింత శ్రమించాలి. మొదలు పెట్టిన పనిని మధ్యలో ఆపొద్దు. మీ యొక్క పనులు ఎవ్వరికీ ఇవ్వద్దు. అంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ కింద స్థాయి వ్యక్తులను నమ్మి లేదా స్నేహితులను నమ్మి మీ యొక్క పనులు అప్పగించడం లాంటివి చేయొద్దు. ఇది భారీ నష్టానికి దారితీస్తుంది. మీ వలన సమస్య ఏర్పడుతుంది. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, అది ఆర్థిక నష్టాన్ని కలగచేస్తుంది. మీరు నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా ముందడుగు వేయకండి. ఈ రోజున పెద్దల ప్రోత్సాహకం ఉంటుంది. రావాల్సిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి రావచ్చు. అయితే వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. కావున సొంత డ్రైవింగ్ అనేది ఈ రోజున మానుకోండి. బయటికి వెళ్లేటప్పుడు ప్రభుత్వ వాహనాలు కానీ లేదా మీ యొక్క స్నేహితులు డ్రైవ్ చేస్తుంటే వెనకాల వెళ్లడం కానీ, లేదా ఏదైనా సరే మీకు టాక్సీ లాంటివి ఉంటాయి కదండి, లేదా ఆటోలు కానీ, టాక్సీలు కానీ, లేదా మనకి ఇప్పుడు వస్తున్నాయి కదండి కొత్తగా వేరే వాహనాల మీద ప్రయాణించడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. కావున ఈ విధమైన అవకాశాలు ఈ రోజు ఉపయోగించుకోండి. సానుకూల ఫలితాలుంటాయి. జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో వాదించే అవకాశం ఉంది. మీ పరిసరాల్లో ఎవరికి ఉచిత సూచనలు ఇవ్వద్దు. మీ పని మీరు చూసుకోవడం ఉత్తమం. పుణ్యానికి పోయినా పాపం ఎదురొచ్చినట్లు మీ యొక్క సలహా రీత్యా వారికి నష్టం కలగడం, లేదా వారు మీ గురించి చెడుగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఉద్యోగాల్లో పనిచేసే వారికి కింద స్థాయి వారి నుంచి మద్దతు లభిస్తుంది. ప్రణాళికలు ఏమైనా పరిష్కరించబడవచ్చు. ప్రభుత్వ పథకాల్లో డబ్బు పెట్టుబడి పెడితే అది మీకు లాభాన్ని ఇస్తుంది. మీ దినచర్య ఈ రోజున కాస్త అస్తవ్యస్తంగానే మొదలవుతుంది. అస్తవ్యస్తంగానే ముగుస్తోంది. మీరు గొప్పలు చెప్పుకునే ధోరణి నివారించండి. ఇతరుల ముందు మీ ఇమేజ్ గురించి మీరు చాలా ఆందోళన చెందుతారు. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కావున నిర్లక్ష్యం అస్సలు వహించొద్దు. అనుభవజ్ఞుల సలహాలను తప్పక పాటించండి. ప్రయోజనకరము. దగ్గర బంధువుతో ఏదో ఒక విషయంలో విభేదాలు ఉండవచ్చు. ఆ యొక్క బంధువు స్త్రీ అని చెప్పుకోవాలి. వారు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కూడా నూతన పరిచయస్తులు కూడా కావచ్చు. అంటే ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా వినియోగదారులు కూడా కావచ్చు కదండి. నూతనంగా ఒక స్త్రీ అయితే పరిచయం అవుతుంది. ఆ యొక్క స్త్రీ ఖచ్చితంగా ఈ రోజున మీకు చెడు ఫలితాలే కలగచేస్తుంది. ఇందులో ఏమాత్రము కూడా సందేహం లేదండి. మీ యొక్క పరువు మొత్తం కూడాను ఊడ్చేస్తారు.
రోడ్డు మీదకు మిమ్మల్ని లాగేస్తారు. పెద్ద పెద్దగా అరుస్తూ లేనిపోనివి చెబుతూ జరగనివి జరిగినట్లుగా సృష్టిస్తూ ఈ రోజున మీ మీద దాడి చేస్తారు. జరగని వాటిని జరిగింది అని చెప్పడంతో మీకు కోపం ఆకాశానికి చేరుకుంటుంది. ఈ యొక్క కోపాన్ని నియంత్రించుకోకపోతే జరిగిన వాటిలో మీ వల్లనే నష్టం ఎక్కువ అవుతుంది. తను ఏదైతే నష్టం జరిగిందని చెప్పిందో ఆ నష్టం కాకుండా కొత్తగా జరిగేది నష్టమవుతుంది. ఇది సాక్ష్యమవుతుంది. కావున జాగ్రత్త వహించండి. తను ఏ విధమైన నింద వేసినా నిరూపించమంటూ సవాల్ విసరండి. మీరు చెయ్యని తప్పును మీ మీద ఆపాదిస్తే అస్సలు సహించొద్దు. కానీ మౌనంగా, ఓర్పుగా ఆ యొక్క సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయకపోతే గనక బంధుమిత్రుల్లో, సమాజంలో, కుటుంబ సభ్యుల్లో మీరు తలదించుకోవాల్సి వస్తుంది. కావున మీరు చేసే ఒకే ఒక్క తప్పు ఏమిటంటే అనవసరమైన సంభాషణ, కోపాన్ని అధికంగా ప్రయోగించడం. ఈ రెండింటి విషయంలో ఈ రోజు జాగ్రత్తగా ఉండండి. అంతా మంచే జరుగుతుంది. ఈ రోజున ఖచ్చితంగా మీరు భగవంతుణ్ణి స్మరించుకోండి. మీకు కష్టం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా శివనామ స్మరణ, ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పఠించండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.